Hello students, today's topic is HTTP and HTTPS డిఫరెన్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి తెలుసుకోబోతున్నాము. వాటి రెండింటి మధ్య అనగా హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ మధ్య తేడా చాలా సులభంగా తెలుసుకున్నాము. హెచ్టిటిపి అంటే ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మనం ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు బ్రౌజరు సర్వర్కి రిక్వెస్ట్ పంపుతుంది. ఆ సర్వరు రెస్పాన్స్ తిరిగి పంపుతుంది. ఈ సమాచార మార్పిడి ఎవరి ద్వారా జరుగుతుందంటే హెచ్టిటిపి అనే ప్రోటోకాల్ ద్వారా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక సేఫ్టీ లేని వ్యవహారం ఉంది. అంటే హెచ్టిటిపి ద్వారా పంపే సమాచారము ఎన్క్రిప్ట్ చేయబడదు. అందువల్ల హ్యాకర్లు మధ్యలో మన సమాచారాన్ని చూడడానికి లేదా దొంగలించేదానికి అవకాశం ఉంది. అందుకే పాస్వర్డ్లు, బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు వంటి సమాచారానికి హెచ్టిటిపి అనే ప్రోటోకాల్ను వాడడము మంచిది కాదు. దాన్ని అధిగమించడానికి, దాన్ని సాల్వ్ చేసేదానికి వేరే ప్రోటోకాలు ఒకటి వచ్చింది. అదేంటంటే హెచ్టిటిపిఎస్ అనగా హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఎస్ ఫర్ సెక్యూర్ అనేది. దీన్ని ఉపయోగించి ఎన్క్రిప్ట్ చేయబడుతుంది. అనగా మీ సమాచారాన్ని రహస్యంగా మారుస్తుంది. కాబట్టి మధ్యలో ఎవరు దాన్ని డేటాని చదవలేరు. కాబట్టి సేఫ్టీ, ఎస్ ఫర్ సేఫ్టీ, ఎస్ ఫర్ సెక్యూరిటీ. సురక్షితమైన వెబ్సైట్ను గుర్తించడం చాలా సులభము. హెచ్టిటిపి పక్కనే ఎస్ ఉంటుంది, కోలను బ్యాక్ స్లాష్ తోటి ప్రారంభమవుతుంది మరియు మనకి లాక్ సింబల్ కనిపిస్తుంది. హెచ్టిటిపి పక్కన ఎస్, లాక్ సింబల్ ఉంటే అది సురక్షితమైన అడ్రస్ అని. అందుకే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్, జీమెయిల్ వంటి ముఖ్యమైన వెబ్సైట్లన్నీ హెచ్టిటిపిఎస్నే ఉపయోగిస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత సమాచారం ఎంటర్ చేసే ముందర ఎప్పుడు హెచ్టిటిపి పక్కనే ఎస్ ఉండాలి మరియు లాక్ సింబల్ ఉందా లేదో తప్పకుండా చూసుకోండి. ఓకే, బాయ్.